ఇప్పుడేళ్ళు మనది డాడీ, మనది. వాడి బిడ్డకి జన్మనిచ్చి జయంతి చేతిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను డాడీ. అమ్మా అలేఖ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదమ్మా, హాస్పిటల్కి వెళదాం. హలో సిద్ధు, ఇప్పుడు బయలుదేరుతున్నావు, వచ్చేస్తున్నావు. బయలుదేరిపోయాం, వచ్చేస్తున్నాం. పదాలేకి వెళ్దాం. పద. రా లేఖ్య, నీకోసమే చూస్తున్నాను. అసలేంటి నీ ఉద్దేశం? కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఊరెళ్ళిపోయావేంటి? నీ డెలివరీ అయ్యే వరకు నీ హెల్త్ బాధ్యత నాది అని మర్చిపోయావా? సారీ అనుష. అదే అలెక్కి గారు, నేను అనుష కలిసి కొన్ని కాంప్లికేటెడ్ డెలివరీ కేసుల గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే సిద్ధు కూడా నాతో పాటు నీ డెలివరీ సేఫ్గా అయ్యే బాధ్యతని షేర్ చేసుకున్నాడు. ఎస్ ఎస్. అమ్మా అలేఖ్య, వాళ్ళంతా పొద్దుటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య మా పెళ్లి చేశావు, వెంటనే ఏదో ఊరికెళ్ళావు. నీకు కొంచెం కూడా రెస్ట్ లేకుండా పోయింది. నెలలు కూడా నిండుతున్నాయి. అందుకే చెకప్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్, మీ కాంప్లికేటెడ్ డెలివరీ స్టడీ కోసం నా కడుపులో ఉన్న ఈ సూర్యనారాయణ రూపమే మీకు కావాల్సి వచ్చిందా? మేమేమీ నీ మీద ప్రయోగాలు చేయడం లేదు. నీకు ఉపయోగపడేదే చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఈ అలేఖ్యతోనే గేమ్స్ ఆడుతున్నారా? ఈ అలేఖ్యని మాయ చేయాలనుకుంటున్నారా?
ఫోన్ చేసి నేను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లుని చూపించిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీ ముఖంలో ఏదో తేడా కనిపించింది. నా ఆరోగ్యం మీద, నా ప్రెగ్నెన్సీ మీద మీకు ఎప్పుడూ లేని భయం మీ కళ్ళల్లో కనిపించింది. నా దగ్గర ఏది దాయాలని ప్రయత్నించకండి. అమ్మా లెక్క ఏం లేదమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. డాడీ, మీరు పైకలా మాట్లాడుతున్నా మీ మాటల వెనకాల ఏదో తడబాటుంది. మీ కళ్ళల్లో ఏదో తేడా ఉంది. అదేంటో చెప్పండి. అమ్మా ఏం లేదురా, ఏం లేదు. ముందు పద, స్నానం చేద్దు గాని. నా స్నానం పానం అన్నీ అయిపోయాయి. నాతో దాగుడు మూతలాడొద్దు. ముందు విషయానికి రండి. అలెక్కి గారు ఏం లేదు, నా మాట వినండి. నో నో డాక్టర్ సిద్ధు, సంథింగ్ ఇస్ దేర్. వాట్ హ్యాపెన్? కమ్ ఆన్, చెప్పండి. మా బావేడి? బావా, నేను నీకు చెప్పకుండా ఏమి చేయను. నువ్వు నాకు చెప్పకుండా ఏమి చేయవు. అలాంటిది ఎందుకురా నాతో చెప్పకుండా ఏదో దాస్తున్నావు? ఈ అమ్మ మీద నీ గౌరవం పోయిందా? లేదు అలెక్య. ఎవరు ఎలా పోయినా, ఎవరు ఎలా ఉన్నా, నా బావ మాత్రం నా మనిషి, నా మనిషి. ఈ అమ్మ మనసుని, ఈ అమ్మ రక్తాన్ని పంచుకున్న మనిషి. నేను చచ్చే వరకు నాకు ఎవరు తోడు రాకపోయినా నా బావ మాత్రం ఎలకి కోసం తోడొస్తాడు. చచ్చే వరకు తోడొస్తాడు. అలెక్య, 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 అలెక్య. అలెక్య, వస్తానే, నీకు చచ్చే వరకు తోడొస్తాను. మా అమ్మ ఈ బంగారు బొమ్మ లేకపోతే నా ఊపిరి ఆగిపోద్ది. ఈ అమ్మంటే నాకంత ఇష్టం. మమ్మకి ఇది కాకూడదు, నమ్మకి ఇది కాకూడదు. ఇక్కడున్న వాళ్ళంతా మనసులో ఉబ్బికి వస్తున్న బాధని నొక్కి పెట్టుకుని పైకి మాత్రం నటిస్తున్నారు అలెక్య, నటిస్తున్నారు. ఎందుకో తెలుసా, మా అమ్మని బ్రతికించుకోవటం కోసం. జై బావా, ఏమైందిరా? నాకేమైంది? నన్ను మీరంతా క్షమించండి. నేను మలైక దగ్గర ఏది దాయలేను. ఏమీ లేదు అలెక్య, ఏమీ లేదు. నీకు చిన్న ప్రాబ్లం వచ్చింది. నువ్వు డెలివరీ అయ్యే వరకు వెయిట్ చేస్తే నీ ప్రాణానికి చాలా డేంజర్ అని తెలిసింది. అందుకే నీ కడుపులో బిడ్డని
లేకపోతే నువ్వు మాకు దక్కవలేక్యా దక్కవు. లేకపోతే నువ్వు మాకు దక్కవలేక్యా అందుకే. అంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే నేను కావాలనుకుంటే నా కడుపులో బిడ్డ బ్రతకడు, బిడ్డ కావాలనుకుంటే నేను బ్రతకను. ఎవరో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు, అంతే కదా? అవునలేఖ్య, ఈ పరిస్థితుల్లో నువ్వు మాకు కావాలి. అవునమ్మా, మాకు మా బిడ్డే కావాలి. నాకు నీ క్షేమమే కావాలి. అందుకే మనసు రాయి చేసుకుని మాకు మా కూతురే కావాలి, మనవడు అక్కర్లేదని కాగితాల మీద సంతకాలు కూడా చేశాం. మీరంతా ఎంత మోసం చేయాలని చూశారు? మీ స్వార్థం కోసం, ఈ అలేఖ్య మీదున్న మీ పిచ్చి ప్రేమతో ఎంత తప్పు చేయాలని చూశారు? ఈ అలేఖ్య పరువుని గంగలో కలపాలని చూశారు. ఈ అలేఖ్య ప్రతిష్టని మంట కలపాలని చూశారు. నేను మీ అందరికీ పదే పదే చెబుతూనే ఉన్నాను, ఈ కడుపులో సూర్యనారాయణ రూపం ఉంది. ఆ సూర్యనారాయణకి వాడి తల్లి జయంతికి నేను మాటిచ్చాను, వాళ్ళ బిడ్డని వాళ్ళకి క్షేమంగా అప్పచెబుతాను అని. కానీ మీరేం చేశారు? మీ స్వార్థం కోసం వాడిని కడుపులోనే చంపి నా మాటకి విలువ లేకుండా చేద్దామని చూశారు. నేను మాట తప్పడం అంటే చచ్చిపోయిన దాంతో సమానం. అలాంటప్పుడు నేను ఇచ్చిన మాట కోసం చచ్చిపోతాను. అమాలిక్య, డాడీ, నేను ఆత్మాభిమానంతో పుట్టాను. నేను పుట్టబోయే వాడి కోసం చావనైనా చేస్తాను గాని ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోలేను డాడీ.
అమ్మా, అంత మాట అనకమ్మా. ఏయ్! నేను బ్రతకాలని సంతకాలు పెట్టడానికి అసలు మీ ఇద్దరికి ఏ హక్కు ఉంది చెప్పండి. పుట్టాక ఎప్పుడోకప్పుడు అందరూ చచ్చేవాళ్ళవే కదా. చివరికి ఆ దేవుడు మానవుడి రూపంలో పుట్టినా శరీరాన్ని వదలకుండా పోలేడు కదా. ఈ అలేక్కి చావు కొంచెం ముందుగా వచ్చింది అంతే కదా. చూడండి, చావు గురించి నేను కొంచెం కూడా భయపడను. డాక్టర్ సిద్ధు అండ్ డాక్టర్ అనుష, నా డెలివరీ డేట్ చెప్పండి. అదే నా డెత్ డేట్ చెప్పండి. సెంటిమెంట్గా ఫీల్ అవ్వద్దు, మీరిద్దరూ డాక్టర్స్, కరెక్ట్గా చెప్పండి. ఈ నెల 21వ తారీఖు తర్వాత ఎప్పుడైనా. పన్నెండు 2012 ఆ రోజున ఈ ప్రపంచంలో ఏదో జరగబోతుందని, ప్రళయం వస్తుందని టీవీల్లో పేపర్లలో మారుమోగిపోయింది. ఆ రోజున ఎవరికేం జరిగిందో తెలీదు గాని ఈ అలేక్కి మాత్రం డెత్ డేట్ 12/12/2012 తర్వాత నుంచే ప్రారంభమైంది. ఈ అలేక్కి ఏ క్షణమైనా తన కడుపులో ఉన్న తన శత్రువు రూపాన్ని కాని ఇచ్చిన మాట నిలబెట్టుకుని శత్రువు మీద విజయ గర్వంతో చచ్చిపోతుంది. అమ్మా, డాడీ, బిడ్డ కోసం చచ్చిపోతున్న ఈ బిడ్డను చూసి మీరు గర్వపడాలే గాని ఇలా ఏడిస్తే ఎలా? నీకోసమే మేం పెళ్లి చేసుకున్నాం, నువ్వే ప్రాణంగా బతుకుతున్నావు. ఇప్పుడు నువ్వే దూరమైపోతే మా ప్రాణాలుంటాయా చెప్పు. ఉండాలి. మీరు నాలాగా ఎంతో మందిని బిడ్డల్లా చూడాలి, ఎంతో మందికి వెలుగునివ్వాలి. నాలాంటి బిడ్డ మీకు దొరకొచ్చేమో గాని మీలాంటి తల్లిదండ్రులు నాకు దొరకరు. అమ్మా అలేఖ్య, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు డాడీ. మీకు నా గురించి తెలుసు కదా. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. డాడీ, నేనిక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడికి అనుకుంటున్నారు? మా డాడీ దగ్గరికి. మా డాడీ నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. మీకు బిడ్డలేని లోటు ఉంటుందేమో గాని నాకు మాత్రం డాడీ లేని లోటు ఇక్కడున్నా అక్కడున్నా నాకుండదు. ఎందుకంటే మా డాడీ కూడా మీలాగే అక్కడ నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఊరుకోండి డాడీ.
బావా, అనుష, బాధపడకండి. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నాక అప్పుడు నేను మీ కడుపును పుడతాను. మిమ్మల్ని నేను ఎలా దూరం చేసుకుంటాను? మన ముగ్గురు ఒకటే, ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా ఉంటాం, ఒకే చోటుంటాం. రమణయ్య, చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను పెంచావు. నేను చనిపోతున్నానని తెలిసి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ తప్పదు రమణయ్య, ఈ అలేకి మాట తప్పకూడదు కదా. అమ్మాయి గారు, డాక్టర్ సిద్ధు శత్రువులా వచ్చి మాకు డాక్టర్ అయ్యి సొంత మనిషి అయిపోయారు. నా కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. మీకు థ్యాంక్స్ తప్ప ఏమీ చెప్పలేను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక శివంగిని చూస్తున్నాను. చావు కూడా మీ ధైర్యాన్ని చూసి భయపడుతుంది అలేఖ్య గారు. అది ఇలా మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. నా కోసం మీరెవ్వరూ బాధపడొద్దు. రే బావా, నాకొక చిన్న హెల్ప్ చేయాలరా. చెప్పలేఖ్య. అది